నమస్తే. బాగున్నారా? బాగున్నాము తమ్ముడు. అన్నయ్య, ఆ రోజులు ఏ విధంగా ఉండే? ఆ రోజుల్లో మేము గట్కా తినేవారము, జొన్న రొట్టె, మళ్ళీ చెర్లల్లా ఎండ్రికాయలు, మళ్ళీ మరియు తూటికూరాకు. అబ్బా, తూటికూర అనే వరకల్లా నాకు జొన్న రొట్టెలు తింటుంటిమి. అడుగుండ్రి. నిజమేనా? అవును, నిజమేనా సార్? ఆ రోజుల లోపల దొరికేటువంటి మన పరిసరాల లోపల, అంటే మన ప్రదేశంలో ఏదైతే దొరుకుతుందో పచ్చకూర, ఈ పిసికిళ్ళు, ఏ సీజన్ అప్పుడు ఆ సీజన్, మక్క కంకులు, మిరపకాయ, ఇట్లా పిసికి, ఇట్లాంటి ప్రతి సీజన్ లో కందికాయ, పెసరకాయ, ఇట్లాంటి బొబ్బరికాయ, ఈ రాములకాయలు, ఈ వంకాయ, ఇట్లాంటివి అన్ని సేకరించి మనం ఇండ్లలో తినేది. అట్లాంటి రుచికరమైనటువంటివి చేసేది. అనపకాయ కనకేసుకొని తినేది. వీళ్ళ పెరట్లనే అనపకాయ కుండలో పెట్టి ఉడకబెట్టి కనకేసుకొని కమ్మ తినేది. అందులో పట్ట ఫైబర్ ఉంటుండే, పోషకాలు ఉంటుండే. ఫైబర్ అని మనం ఇంగ్లీష్ లో మాట్లాడొద్దు, కానీ పీచు పదార్థాలు ఉంటుండే, అధికంగా ఉంటుండే. అధికంగా పీచు పదార్థాలు. ఇప్పుడు పెద్ద ఇంతెత్తు హోటళ్ళు ఉంటాయి కదా, 5 అంతస్తుల హోటల్ అని. ఆ హోటళ్ళలో దొరికేటువంటి ఆహారం కంటే మంచి భోజనం తిన్నారు అన్నట్టు మీరు. అవును. మళ్ళీ చేపలల్లా ఉల్చకొక్కులు ఉంటుండే. అబ్బో, చందమామలు ఉంటుండే. చందమామ కొడిపెలు, ఉల్చకొక్కులు, మొట్ట పిల్లలు, జల్లలు, తర్వాత ఏందంటే ఇంకేంది, రొయ్యలు, మొయ్యలు, తర్వాత ఇన్ని రకాల చేపలు. ఎండ్రికాయలు అయితే ఈ చలికాలం. ఈ తమ్ముడు ఒకసారి కుట్టింది. నిజమే తమ్ముడు. ఈ ఇంగ్లీష్ అంత కిందికి మీదకి ఎట్లే కుదురు తమ్ముడు? ఏ మంట ఎట్లుండే? మంట అంటే అన్నా ఇట్లా 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 ఎగురుకుంటా మొత్తం పరేషాన్ అవుతుండే అన్న. సార్, మీరు రాటు కొట్టినరా, మూట కొట్టినరా? రాటు కొట్టినాం, మూట కొట్టలేదు. మూట చూసినా, మూట కొట్టేటప్పుడు ఏంటంటే